ఈ రోజున శంకర్ విలాస్ ప్రపోజ్డ్ బ్రిడ్జి గురించి దాని వ్యవహారం అన్నీ మాట్లాడటం కోసం కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము. కలెక్టర్ గారు మాస్టర్ ప్లాన్ ప్రకారమే చేస్తారని అడిగితే మేము ఒకటి అడిగాము. డిపిఆర్ అప్రూవల్ అవ్వలేదు కాబట్టి డిపిఆర్ అప్రూవల్ అవ్వటానికి ముందుగానే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ట్రాఫిక్ వాళ్ళని, కమిషనర్ని, కలెక్టరు, ఇంకా ఎమ్మెల్యే, ఎంపీ ఎవరన్నా ఉన్న వాళ్ళు కానీ ఈ ఎవరైతే ప్రాపర్టీస్ వైడనింగ్ చేస్తే దెబ్బతింటాయనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా డిపిఆర్ అప్రూవల్కి ముందుగానే పిలిచి వాళ్ళందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉండేట్లయితే అవన్నీ లెక్కలోకి తీసుకున్నాక డ్రాఫ్ట్ ప్లాన్ ఏదన్నా కనుక వేస్తే క్లియర్గా ఉంటుందని, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుందని, ఫస్ట్ ట్రాఫిక్ సర్వే కూడా జరగాలి అని ఇవన్నీ డిస్కస్ చేశాము. మేడం గారు డిపిఆర్ అప్రూవల్ అయ్యే ముందుగా ఒకసారి మమ్మల్ని అందరినీ పిలిచి మాతో మాట్లాడి ఆ తర్వాతే డిపిఆర్ అప్రూవల్ చేస్తాను. ఎర్రబెట్ట బ్రాడీపేట ఏరియా షాప్ కీపర్స్ అందరూ వచ్చారు దగ్గరికి, రిక్వెస్ట్ చేసుకున్నారు కలెక్టర్ గారిని. అక్కడ ప్రపోజల్ బ్రిడ్జ్ గురించి రిక్వెస్ట్ చేసుకుని ఫస్ట్ ఎక్కడ వేడి చేయడం, ఒక రోడ్లో వేడి చేయకుండా ఇక్కడ చేసి ఉపయోగం లేదు. ఆర్ఈబీ కట్టిన తర్వాత ఆర్ఈబీ బ్రిడ్జ్ కట్టమని రిక్వెస్ట్ చేశాము. అది రోడ్ బెండింగ్ ప్రాసెస్లో కూడా ప్రాపర్టీస్ ఎక్కువ డ్యామేజ్ కాకుండా చూడాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుని చెప్పాము. ఇవే ఫర్ 2 సైడ్స్ అలైన్మెంట్ కూడా కరెక్ట్ లేదని చెప్పి రిక్వెస్ట్ చేస్తే మేడం గారు మళ్ళీ అలైన్మెంట్ చెక్ చేస్తామని చెప్పారు. ఒకసారి చెక్ చేసిన తర్వాత ఒక డిపిఆర్ ఫైనల్ కానీ చెప్పారు. మా రిక్వెస్ట్ అడిగాం కమిషన్ కలెక్టర్ గారు అయితే మీరు చెప్పి రికార్డ్ పరిశీలించి సూచన ఇస్తామని చెప్పారు. ఓకే.